అకాలేషియా కార్డియా రోగులకు పోయిం చికిత్సతో పేషెంట్ ఏ స్థితిలో ఉన్నా బ్రతికే అవకాశం ఉందని యశోద మలక్పేట హాస్పిటల్ జనరల్ మెడిసిన్ డాక్టర్ కిషన్ నున్వక్స్తా తెలిపారు. బుధవారం నల్గొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నల్గొండ పట్టణానికి చెందిన 52 సంవత్సరాల వయసు గల మహిళ గత కొంతకాలంగా ఆహారం తీసుకోవడంలో ఇబ్బంది పడడంతో మలక్పేట యశోద హాస్పిటల్లో పోయిం చికిత్సతో ఎండోస్కోప్ ద్వారా మహిళను కాపాడామని అన్నారు. ఆహారం మింగడంలో ఎటువంటి ఇబ్బంది ఉన్నా వెంటనే డాక్టర్ను సంప్రదించాలని సూచించారు. తక్కువ ఖర్చులోనే యశోద హాస్పిటల్లో అన్ని రకాల రోగులకు ట్రీట్మెంట్ అందిస్తున్నామని ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో హాస్పిటల్స్ డాక్టర్స్, చికిత్స పొందిన మహిళ తదితరులు ఉన్నారు. అంటే సో ఒక చాలా అరుదైన ప్రొసీజర్ చేసామన్నమాట. రీసెంట్ డేస్లో ఒక 2 months బ్యాక్ చాలా అరుదైన కేసు. ఇలాంటి కేసెస్ చాలా ఒక్కరికి లక్షల్లో ఒకరికి ఉంటుంది ఇలాంటి కేసెస్. అలాంటి కేసెస్ మా దగ్గర రావడం జరిగింది. వచ్చిన తర్వాత మేము ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చామనేది మీకు ఒక చిన్న బ్రీఫ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ సుల్తానా కదా, సుల్తానా గారు 52 సంవత్సరాలు. తను ఏంటంటే చాలా చోట్ల ఏంటంటే తిరిగారు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే తనకు మింగడం కష్టం. ఏదైనా అన్నం తీసుకున్నా కానీ, నీ వాటర్ తాగినా కానీ అన్నం అనేది లోపలికి వెళ్ళట్లేదు, ఇక్కడే ఆగిపోతుంది. ఈ అన్న వాహికల్లోనే ఫుడ్ ఆగిపోవడం వల్ల తనకేంటంటే ఫుడ్ అనేది స్టమక్లోకి వెళ్ళి జీర్ణశక్తి అనేది తగ్గిపోయి కంప్లీట్గా బరువు అనేది తగ్గడం జరిగిపోతుంది. సో అలా చాలా చోట్ల చాలా హాస్పిటల్లో ఈ ప్రాబ్లంతో గత 2 to 3 years నుంచి చాలా హాస్పిటల్లో తిరగడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఎక్కడ ప్రాపర్ ట్రీట్మెంట్ జరగలేదు. సో లాస్ట్కి యశోద హాస్పిటల్లో ఇలాంటి ప్రాబ్లానికి చూస్తారనే ఉద్దేశంతో ఇక్కడున్న నల్గొండలో ఉన్న డాక్టర్ గారు యశోద హాస్పిటల్కి పంపించడం జరిగింది. సో పంపిస్తే మేము ఫస్ట్ ఏం చేసాము అంటే, ఎందుకు మనం అన్నం తినే ఫుడ్ పైపు ఎందుకు బ్లాక్ అవుతుంది, ఎందుకు అన్నం అనేది అన్నవాహిక నుంచి కడుపులోకి ఎందుకు వెళ్ళట్లేదు అనేది చూసుకోవడం కోసం ఎండోస్కోపీ అనేది చేశాము. ఎండోస్కోపీ చేస్తే ఈ అన్నం తినే పైప్ అనేది అన్నవాహిక నుంచి కడుపులోకి వెళ్ళట్లేదు, స్కోపే వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు అని ఇంకొక టెస్ట్ చేసాం. అంటే అక్కడ ఏమైనా కండరాల కదలికలు ఏమైనా ప్రాబ్లం వచ్చిందా అనేది ఒక టెస్ట్ చేసాం. సో ఏదైతే అన్నవాహిక ఉంటుందో అన్నవాహికకి కడుపుకి మధ్యలో ఒక జంక్షన్ ఉంటుంది. ఆ జంక్షన్ అనేది నార్మల్గా ఏంటంటే అన్నం తినేటప్పుడు ఓపెన్ అవుతుంది, మిగిలిన టైంలో క్లోజ్ అవుతుంది. ఆ జంక్షన్ అనేది ఓపెన్ అవ్వట్లేదు. సో ఆ ప్రాబ్లాన్ని మేము ఇంకా కొన్ని టెస్టులు చేసేసి కన్ఫర్మ్ చేసిన తర్వాత ఎండోస్కోపీ ప్రొసీజర్ ద్వారానే ఆ ప్రాబ్లాన్ని ట్రీట్ చేయాల్సి వచ్చింది. సో ఆ ప్రాబ్లాన్ని మనం ఏమంటామంటే అకలేషియా కార్డియా అని చెప్పేసి అంటాము. అది 1,00,000 మందిలో ఒకరికి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, చాలా రేర్గా వస్తుంది అనమాట ఆ ప్రాబ్లము. సో ఆ ప్రాబ్లాన్ని ఇంతకుముందు సర్జికల్గా చేసేవాళ్ళు. సో ఇప్పుడున్న టెక్నాలజీ ద్వారా యశోద హాస్పిటల్లో ఉన్నటువంటి టెక్నాలజీస్ వల్ల మాకున్న ఎక్స్పీరియన్స్ వల్ల అది ఎండోస్కోపీ ద్వారానే ట్రీట్ చేయడం జరిగింది. ఎటువంటి చిన్న ఆపరేషన్ అంటే చిన్న ఇన్సిషన్ అనేది బయట నుంచి ఇవ్వకుండా డైరెక్ట్ లోపల నుంచి ఎండోస్కోపీ ద్వారానే కట్ చేసేసి ఏదైతే జంక్షన్ ఉంటుందో అది కంప్లీట్గా ఓపెన్ చేసాము. ఆ తర్వాత పేషెంట్ మళ్ళీ 1 dayలో డిశ్చార్జ్ చేసాము. ఆ తర్వాత కంప్లీట్గా నార్మల్ అయింది. మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఒకసారి బ్రీఫ్గా అది ఇది ఇక్కడ డయాగ్రామ్ ఉంటుంది, ఇక్కడ చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్గా ఏంటంటే మనం ఎప్పుడైనా కానీ అన్నం తిన్న తర్వాత ఈ ఫుడ్ అనేది అన్నవాహిక నుంచి కడుపులోకి వస్తుంది. కడుపులో నుంచి స్మాల్ ఇంటెస్టైన్లో వచ్చి డైజెషన్ అవుతుంది. ఎప్పుడైతే స్మాల్ ఇంటెస్టైన్లో కంప్లీట్గా డైజెషన్ అవుతుందో లార్జ్ ఇంటెస్టైన్ ద్వారా ఆ తర్వాత బయటికి రావడం జరుగుతుంది. ఇది నార్మల్ ప్రాసెస్. సో ఫుడ్ అనేది మనం స్వాలో చేసిన తర్వాత ఇది అన్నవాహిక. ఈ అన్నవాహిక నుంచి ఫుడ్ అనేది స్టమక్లోకి వచ్చేసి అక్కడున్న యాసిడ్తో మిక్స్ అయిపోయి జీర్ణం అవ్వాలి అంటే ఈ రెండింటికి, ఈ అన్నవాహికకి స్టమక్కి మధ్యలో ఈ జంక్షన్ ఉంటుంది, ఈ కండరాలతో ఉన్నటువంటి జంక్షన్, ఇది ఎప్పుడు క్లోజ్ ఉంటుంది. లైక్ ఎలా అంటే మనకు హైవే మీద టోల్ గేట్ లాగా, లేకపోతే మన ఇంటి గేట్ లాగా ఎప్పుడు క్లోజ్ ఉంటుంది. ఎవరైనా లోపలికి వస్తే ఎలా అయితే గేట్ ఓపెన్ చేస్తామో, 2 gates ఎలా అయితే ఓపెన్ చేసి లోపలికి వస్తామో, సేమ్ అలానే ఈ జంక్షన్ కూడా ఫుడ్ అనేది ఇలా రాగానే ఈ 2 జంక్షన్లు ఇలా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అవ్వగానే ఫుడ్ అనేది కిందికి జారిపోతుంది. సో ఈ అకలేషియా కార్డియా అనే ప్రాబ్లం వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే, అన్నం అనేది మనం తిన్న తర్వాత స్వాలో చేసిన తర్వాత ఈ అన్నవాహిక నుంచి లోపల నుంచి వెళ్ళేటప్పుడు ఈ జంక్షన్ అనేది ఓపెన్ అవ్వాల్సింది
వీళ్ళకి ఏంటంటే ఈ కండరాల కదలికలు అనేది ఆగిపోవడం వలన ఓపెన్ అనేది అవ్వదు, దానివల్ల కంప్లీట్ క్లోజ్ అవుతుంది. టైం ఉందని ఇక్కడికి ఈ హాస్పిటల్ ఇది ఆరోగ్య హాస్పిటల్ పోయినా, పోతే ఆ డాక్టరు ఈ మన డాక్టర్ని పిలిపించి ఒకరోజు నన్ను పిలిపించి మాట్లాడి ఇట్లా హైదరాబాద్కి రానమ్మా చెప్తా నేను చూసి అని అంటే నేను పోయినాక ఆ టెస్ట్లు చేసి ఏం కాదు నీకు భయపడకండి, ఖర్చు కూడా తక్కువనే వస్తుంది అని చెప్పారు. చెప్తే మా బాబు కూడా ఆయన ఏసీ ఇట్లా ఫ్రిడ్జ్లో దాంట్లో వేస్తాడు. ఇక ఆయన కూడా ఇట్లా పైసలు కూడా కలిగి ఆయన అక్కడ చేస్తాడు కదా ఏసీలో దాంట్లో ఇన్సూరెన్స్ వల్ల అక్కడ 1,20,000 ఆయన కలిగినాయి. నేను చాలా బాధపడ్డా. ఇప్పుడు 3 లక్షలు 4 లక్షలు అంటే ఏడాది నేను మస్తు బాధపడి దగ్గర 10-15 ఏళ్ళు మస్తు బాధపడ్డా అన్నం తినాలంటే. 50,000 నా జరిగినాయి. పిల్లగాడు ఆయన కూడా 25,000 అట్లా జరిగినాయి. సార్ మంచిగా చేసిండు. ఇప్పుడు మంచిగా తింటున్నా, నీళ్లు తాగుతున్నా అన్న మంచిగా తింటున్నా. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు నాకు, మంచిగా. అసలు రేపు ఆపరేషన్ అనగా నీళ్ళు కూడా తాగలేదు, దిగలే అసలు. నీళ్లు దిగాక మా చెల్లె కొడుకు పాలన్న దిగుతా వేడి పాలని పాలు తెచ్చి ఆ పాలు కూడా దిగలేదు. మస్తు బాధపడ్డా, 15 ఏళ్ళు మస్తు బాధపడ్డా. సార్ దేవుడు తర్వాత దేవుడే మంచిగా చేసేది, మంచిగా తగ్గింది నాకు, మంచిగా అన్నం దేవుడు. సో ఇది డే కేర్ ప్రొసీజరే అంటే